మృగరాజు తర్వాత ఈ ఐడియా ఎలా వచ్చింది? అసలు హ్మ్. బీజం ఎక్కడ పడింది ఒక్కడు కథకి? అంటేనమ్మా ఫస్టు నేను మృగరాజు షూటింగ్ ముందే ఫస్ట్ మహేష్ బాబుని వైజయంతి ఆఫీస్లో దత్తుగారు పరిచయం చేశారు మహేష్ బాబుని. ఓకే. మహేష్ని చూస్తూనే నాకు ఒక హాలీవుడ్ హీరోలో ఉన్నాడు, సో తనతో ఒక సినిమా చేయాలనిపించింది. సో అప్పటికే నాకు ఈ మాన్యుమెంట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. చార్మినార్ నేపథ్యంలో ఒక కథ అనుకున్నాను అప్పటికే. అప్పటికి ఐడియా అప్పటికే ఐడియా ఉంది. సో దానికి మహేష్కి ఆ ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేశాను కూడా ఐడియా. ఓకే. బాబు, మీలాంటి ఒక కుర్రాడు చార్మినార్ మీద దాని మీద పడుకొని నైట్లో వెళ్ళకిలా పడుకొని సిగరెట్ తాగుతూ నెలవంకను చూస్తుంటాడు. ఓకే. కరెక్ట్గా చార్మినార్ దగ్గర నెలవంక ఉండాలి. ఓకే. సో అలాగా ఆ నేపథ్యాన్ని ఆ ఇదిని ఒక ఎంజాయ్ చేసే ఒక కుర్రాడు నన్ను. ఓకే. ఇన్స్టింక్ట్గా బాబుకి నచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ సార్, చేద్దాం, తప్పకుండా చేద్దాం అని అన్నాడు. ఎందుకంటే ఒక యూనిక్ ఐడియా, అది జస్ట్ అది చెప్పినా కానీ ఆ విజువల్ చెప్పాను. సో తర్వాత చేద్దాం అనుకున్నాం. అంటే అప్పుడు ఇంకా పూర్తి కథగా నేను కూడా ఫామ్ చేయలేదు, ఐడియాగా ఉందన్నమాట ఈ బ్యాక్డ్రాప్లో చేయాలని. సో ఆ తర్వాత నాకు మృగరాజు షెడ్యూల్స్ జరుగుతున్నప్పుడు ప్యారలల్గా నేను ఈ కథను కూడా వర్క్ చేస్తున్నాను. ఈ కథని వర్క్ చేస్తూ ఈ కథ మెయిన్ ఏంటంటే నాకు ఈ ఓల్డ్ సిటీ అంటే చాలా ఇష్టం. నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మేము ఎప్పుడు హైదరాబాద్కి షూటింగ్ వచ్చినా సరే నేను కంపల్సరీ చార్మినార్ ఏరియాకి వచ్చి ఇలా ఒక ఇరానీ ఛాయ్ తాగుతూ చార్మినార్ చూడటం నాకు బాగా ఇష్టం. ఓకే. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్కి రావడం, విజిట్ చేయడం బాగా ఇదనమాట. అలా నాకు ఈ చార్మినార్ మీద బాగా ఇది ఉండిపోయింది. ఈ ఏరియా, ఓల్డ్ సిటీ, గల్లీలు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. దానికి నాకేంటంటే అప్పట్లో వెస్ట్ సైడ్ స్టోరీ అని ఒక ఇంగ్లీష్ మూవీ, ఒక మ్యూజికల్ అనమాట. అది చాలా పెద్ద క్లాసిక్. అది ఇప్పటికే ఈ 2000స్లోనే స్పీల్బర్గ్ మళ్ళీ రీమేక్ చేశాడు దాన్ని. సో అలాంటి ఒక గొప్ప సినిమా, దాని బ్యాక్డ్రాప్లో కూడా అంత కంప్లీట్ మన ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లా ఉంటుంది ఆ వెస్ట్ సైడ్ స్టోరీలో. సో నాకు వెస్ట్ సైడ్ స్టోరీ చూసిన తర్వాత ఈ విజువల్స్ ఎక్కువ మొదలయ్యాయి. నేను చూసిన ఈ చార్మినార్ గల్లీ ఇదంతా, ఆ గల్లీలు ఇవన్నీ అరే కరెక్ట్గా మన చార్మినార్ ప్రాంతంలాగే ఉంది ఈ వెస్ట్ సైడ్ స్టోరీ బ్యాక్డ్రాప్ అని అనిపించి దాని నుండి బాగా స్ఫూర్తి పొందాను వెస్ట్ సైడ్ స్టోరీ నుంచి. కథ కాదు, కథ వేరే, అది ఎంటైర్లీ కథ వేరే. సో ఒక 2 బ్యాచ్లు ఉండడం, కుర్రాళ్ళు, ఆ వీధులు, ఆ గొడవలు, ఇవన్నీ దాని నుండి ఇన్స్పైర్ అయ్యి మనం ఓల్డ్ సిటీలో దీన్ని అడాప్ట్ చేస్తే ఈ బ్యాక్డ్రాప్ని బాగుంటుంది అనుకోవటం. అలాగా ఆ కథని ఎప్పటికప్పుడు గ్యాప్ దొరికినప్పుడంతా బెటర్మెంట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ వస్తున్నాను.